దయచేసి అందరూ లోపలికి రావాలని కోరుకుంటున్నాం. కచ్చాల బుచ్చిబాబుని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. ఆయన ఆ బిజినెస్ స్టార్ట్ చేసి మాకు మిత్రుడైనటువంటి ఒక ఐఆర్ఎస్ అధికారిని లిస్టులో అనగానే వాళ్ళ కార్యక్రమం అనగానే ఆయన నేను వస్తాను, షార్ప్లీ వస్తాను, కలెక్టర్ గారు రాగానే నాకు జర్నలిస్టులు అట్లాగే విలేకరులు లేనిది మరి ఈరోజు ప్రపంచమే నడవదు. ఎందుకంటే ఎక్కడ వార్తలు కూడా ఇప్పుడు జరుగుతున్న వార్తలు కూడా మీడియా ద్వారా వెంటనే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మరి చేరవేస్తున్నారు. కాకపోతే వాళ్ళు జర్నలిస్టులు కోరేది ఒకటే, మంచి వార్తల్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా వాళ్ళందరూ కూడా ప్రవర్తించాలి అని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్టులు చాలా కృషి చేస్తున్నారు. అంటే నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి కూడా ఎంతోమంది కృషి చేస్తూ వాళ్ళందరూ చాలా మెయిన్ వాళ్ళు తగ్గితే చాలా వాళ్ళకి వచ్చి ఇన్కమ్ చాలా తక్కువ. మరి ఈ రోజున ఐఎంఐ మరి అట్లాగే ఏపీయు డబ్ల్యూజే కార్యక్రమాలు మరి హెల్త్ కార్డు ఇష్యూ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఇలా మంచి కార్యక్రమం. ఇందాక మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆరోగ్య సమస్యలు రాకూడదని. కాకపోతే అది మనం అనుకున్నంత మాత్రాన రాకుండా ఉండవు. కాబట్టి ఉంటాం, ఇలాంటి కార్డులు ఉంటే మన నర్సాపేటలో మెయిన్ ప్రముఖ డాక్టర్లు అందరూ హాస్పిటల్స్ ఉన్నాయి. మన అరవింద్ బాబు గారు కానీ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా ప్రముఖ డాక్టర్స్. కాబట్టి హెల్త్ కార్డులని తప్పకుండా వాళ్ళ ఇంట్లో అందరూ ముసలి ఉంటారు, లేకపోని మరి అనుకోని కారణాలు జబ్బులు కూడా వస్తున్నాయి ఈ కల్తీ వీటి వల్ల. కాబట్టి అందరూ కూడా ఈ హెల్త్ కార్డులని మరి తప్పకుండా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మన ఇక్కడ విలేకరులు ఉన్నారు, మెయిన్ పేపర్ మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి అన్నీ కొన్ని చాలామంది అన్నీ మెయిన్గా ఆంధ్రజ్యోతి, ప్రభ ఇలాంటి ఎన్నో విలేకరులు కూడా ఉన్నారు. ఎందుకంటే 2014-2019లో నేను మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కూడా ప్రతి గురువారం కూడా డైలీ వర్క్ చైర్పర్సన్ చేస్తున్నాం. అప్పుడు అందరూ విలేకరులు వచ్చి నిష్పక్షపాతంగా అక్కడ వార్తలు రాయడం, ప్రజల సమస్యలను కూడా ప్రచురించడం తెలిసిందే. అట్లాగే అప్పుడు స్పీకర్ గారు టీటీఎస్లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆ కార్యక్రమం కూడా ఇట్లా విలేకరులు మేమందరం కూడా చాలా పేదల్లో ఉన్నాం, మాకు ఇళ్ల పట్టాలు కానీ టిడ్కో ఇల్లు కానీ ఇప్పమని అడిగారు. చాలా వరకు అప్పుడు మరి ఇచ్చినట్టు నాకు గుర్తు. కాకపోతే వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఆ జర్నలిస్టులకి కావాల్సిన హెల్త్ కార్డులతో పాటు ఆ ఇల్లు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు కానివ్వండి, అట్లాగే టిడ్కో ఇల్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఏంటంటే ఈ ఫైనాన్స్ డబ్బులు లేకపోతే నిష్పక్షపాతంగా, నిజాయితీగా వాళ్ళు కూడా మరి వార్తలు రాయటం, అందరికీ ప్రజలకి సమస్యల్ని అధికారులకు తీసుకోవడం, అధికారులకి ఇబ్బందులు ఉంటే మరి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిశీలించడానికి వీలుంటది. కాబట్టి వాళ్ళ మీడియా లేని ప్రపంచమే లేదు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం ఈ రోజున మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అందరం కూడా మరి ఆనందిస్తూ ఈ చేసిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తాం. థ్యాంక్ యూ. సీనియర్ రిపోర్టర్ గారు, లక్ష్మి గారు, చిన్న సీనియర్ రిపోర్టర్ గారు, కోటేశ్వరాచారి గారు, సీనియర్ రిపోర్టర్ రమణారెడ్డి గారు, ఒక్క నిమిషం కలెక్టర్ గారికి సీనియర్ వైద్యులు కట్టా రమేష్ గారు, మోహన్ శేష్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నాయకులు ఉన్నారు మీ యూనియన్ కి. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తోటి
సో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ ఉద్దేశంతో నేను కూడా మా సెక్రటరీతో మాట్లాడి కొంతమంది సీనియర్ డాక్టర్స్తో మాట్లాడి we have taken this decision of distributing health cards. సో వాళ్ళు చెప్పినట్టుగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని అందరం కోరుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు దృష్ట్యా వయసు రీత్యా కంపల్సరీగా ఏదో ఒక స్టేజ్లో మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. బట్ ఎట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ వన్ పాయింట్. హెల్త్ డిసీజెస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో మనందరం చర్యలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో మీరు ఈ హెల్త్ కార్డ్స్ కూడా ప్రివెంటివ్ పరంగా ఒక వయసు దాటిన తర్వాత షుగర్ బీపీ అనేది సామాన్యంగా వస్తూ ఉంటాయి కాబట్టి ముందుగానే మనకి ఆ జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ మీకు అవసరమైతే మేము ఎప్పుడు కూడా ఐఎంఏ హాల్లో హెల్త్ ప్రివెంటివ్ చెకప్స్ 6 months ఒకసారి 1 year ఒకసారి ఫ్రీగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం ఎప్పుడు కూడా. సో ఆ ప్రివెన్షన్ మీ అందరూ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. క్లిష్టమైన పరిస్థితుల్లో జర్నలిస్టులకు మేము హెల్ప్ చేస్తూ ఉంటూ ముందుకు వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, దాని అనుబంధంగా ఉన్న డాక్టర్లు, నర్సాపేట డాక్టర్లను ప్రత్యేకంగా అభినందించాలి. వైద్యశాల నిర్వహణ చాలా భారీ వ్యయంతో కూడుకున్న పని, పెరిగిపోయింది. పైపెచ్చు ప్రభుత్వ పథకాలతోటి సకాలంలో డబ్బులు అందక వాళ్ళు ఇబ్బందులు పట్టు ఇటీవల సమ్మె చేయటం కూడా మనం చూసాం. నేను వచ్చినప్పుడు చాలా మంది మీరు రాష్ట్రం అంతా ఈ కార్యక్రమాలు పెడుతున్నారు, ఆరోగ్యశ్రీ ఉంది, మీ హెల్త్ కార్డు ఉందని అంటున్నారు. నేను ఉదాహరణకి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇదే నర్సరాపేటలో ప్రకాశం జిల్లా చెందిన ఒక జర్నలిస్ట్ హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు. ఆ హాస్పిటల్ డాక్టర్ మా ప్రకాశం జిల్లా వాసి అని తెలిసి రవి గారితో ఫోన్ చేయించి కలిసి కొద్దిగా సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ ఉండి కూడా మొన్న 15 రోజులు సమ్మె చేశారు. మా హెల్త్ కార్డుల పరిస్థితి మీ అందరికీ తెలుసు. హెల్త్ కార్డులకి ఇంప్లిమెంటేషన్ సంబంధించి, జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ స్కీము, అలాగే సమాచార శాఖ, జర్నలిస్ట్ యూనియన్ తోటి ఒక కమిటీ వేయమని సత్యకుమార్ గారితో 2-3 సార్లు మీటింగ్లు అయినాయి. ఇంతకుముందు మా కమిషనర్గా ఉన్న హిమాన్ శుక్లా గారితో అయినాయి. ఆ తర్వాత అప్పుడు కృష్ణబాబు గారు హెల్త్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గారితో అయినాయి. ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాబ్లం ఉంది. అలాగే మాకు యాక్సిడెంటల్ పాలసీ ఒక స్కీమ్ ఉంది, 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. సంవత్సరానికి 400 కడితే 200 మేము కట్టాలి, 200 సమాచార శాఖ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ తోటి రావాలి. యాక్సిడెంట్లో జర్నలిస్ట్ చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ ఆ ఫ్యామిలీకి వస్తుంది. 2010 నుంచి ఆగిపోయింది, 19 నుంచి ఆగిపోయింది, 4 ఏళ్ళు నడిచింది. 2019 నుంచి మేము సమాచార శాఖలోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని డైరెక్టర్ గారిని కమిషన్ పట్టుకొని ఆ ప్రతిపాదన పంపించడం, ఫైనాన్స్లో క్లియరెన్స్ కూడా ఆగిపోవడం, ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు, ఆగిపోయింది అని చెప్పి ఆగిపోయే పరిస్థితి. ఆ స్కీమ్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పారసాది గారు మా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కలిసాం, కానీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగాలి. ముఖ్యమంత్రి గారు ఇటీవల మేము కలిసి ముఖ్యమంత్రి గారు ఎంత పని 5 నిమిషాలు చేస్తానన్నారు కింద చెప్పారు. అందులోకి మాకు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు. ఆయన ఇప్పుడు మా అత్యవసర అక్రిడేషన్స్ పని మీద ఉన్న ఎన్ని పడ్డాయి. ఇందాక చాలా మంది చెప్పారు, రాకూడదు కానీ వచ్చేదే జర్నలిస్టులకి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ వచ్చేది జర్నలిస్టులకి. ఒకటి స్ట్రెస్. మీరెంత కలెక్టర్లు, రెవెన్యూ ఉద్యోగులు, పోలీసులు ఎంత పనిచేస్తారో, డాక్టర్లు ఎంత కష్టపడతారో, మేము కూడా అంతే కష్టపడతాం. మీకు మీ శాఖ పరమైనవి. మాకు ఒకసారి కలెక్టర్ ప్రోగ్రామ్కి వెళ్తే ఇంకోసారి యాక్సిడెంట్ జరిగింది, ముందు అది అడుగుతారు. అందువల్ల ఈ స్ట్రెస్, త్వరగా సమాజంలో వ్యసనాలకి బానిస లేదు కూడా జర్నలిస్టులు. అందువల్ల మాకే ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఎన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నా మా హెల్త్ స్కీమ్ ఉంది, మార్చి టు మార్చ్ 1250 మేము కట్టాలి, 1250 సమాచార శాఖ నుంచి గవర్నమెంట్ కట్టాలి. అవి కట్టడం లేట్ అయినా కూడా
అది ఇంప్లిమెంట్ కాదు. అందువల్ల ఎన్ని స్కీమ్స్ ఉన్నా వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలతోటి అవి సక్రమంగా ఇంప్లిమెంట్ కానందున మీలాంటి డాక్టర్లందరినీ మేము సహకారం అడుగుతున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా చోట్ల ఇలాంటి హెల్ప్ చేశారు. ఇక్కడ కూడా అలా హెల్ప్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇందాక మా వాళ్ళు అడిగారు, ఈ రెండు పెద్ద సమస్యలు కాదు, కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు అనుకోవాలి. వాళ్ళిద్దరి మీద కోఆర్డినేషన్ లేకపోతే ప్రెస్ క్లబ్ రాదు, హౌస్ సైడ్స్ రాదు. ఇప్పుడు ఒంగోలులో ప్రెస్ క్లబ్ తీసుకున్నాం, కడతాం, కింద 3 రూమ్లు వేసి దానికి షాపులు అద్దెకిస్తే మెయింటెనెన్స్ వచ్చే విధంగా. అలా మీరు ప్లాన్ తోటి మీరు వారికి అడిగి కూర్చుంటే కుదరదు. కలెక్టర్ గారిని వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఎమ్మెల్యే గారికి చాలా పనులు ఉంటాయి, ఒత్తిడి మీరు పోయి కలవాలి. మీటింగ్కి వచ్చినప్పుడు అడిగి మేము 16 రోజుల నాడు చెప్పాము మీరు చేయలేదు అంటే కరెక్ట్ కాదు. హౌస్ సైడ్స్ అయినా అంతే. గవర్నమెంట్ హౌస్ సైడ్స్కి మంత్రి వాళ్ళకి కమిటీని వేసింది, ఆ కమిటీ చేస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా హౌస్ సైడ్స్ కానీ ఏది జరగాలన్నా అక్రిడేషన్స్ జరగాలి. కలెక్టర్ గారు చైర్మన్ దానికి, కలెక్టర్ గారు నిన్న మీకు ప్రెస్ నోట్ ఇచ్చి ఉండాలి రాత్రి. నిన్న వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ కూడా ఐఎన్పిఆర్కి మన విశ్వనాథన్ డైరెక్టర్ గారు పెట్టారు. ఆ అక్రిడేషన్స్ ఇప్పించుకోవటంలోనే మీకు ఉంది. మీకు మన జర్నలిస్టులోనే కొత్త సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇబ్బందులు మీకు తెలుసు. మన యూనియన్స్ కూడా అక్రిడేషన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ గారు 2 సీనియర్ జర్నలిస్టులు ఆ కమిటీలో నామినేట్ చేసుకోవాలి జిల్లాలో. మీరందరూ కలిసి ముందు పనిచేస్తున్న అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇప్పించుకునే ప్రక్రియని డిసెంబర్ 15వ తేదీలో మీరు ముందు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత అక్రిడేషన్స్ కానీ హౌస్ సైట్స్ కానీ అన్నీ వస్తాయి. ఆ విషయంలో కలెక్టర్ గారిని మీరు కోఆర్డినేట్ చేసి డిపిఆర్ఓ పెట్టుకొని ఆ పని ముందు పూర్తి చేసుకోవాలని కోరుతూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నర్సరావుపేట సభ్యులకి, డాక్టర్లకి, అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ, డాక్టర్లందరూ కూడా జర్నలిస్టులు అన్నా కానీ లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మేము ఉచితంగా వైద్యం చేస్తాం. ఇప్పుడు కూడా అనాదిగా మేము చేస్తా ఉన్నాము. ఇది కొత్త కాదు మాకు. కాకపోతే కొత్తగా మన ఇది ఒకటి హెల్త్ కార్డు తీసుకొచ్చారు కాబట్టి ఒక మంచి పరిణామం ఇది. అందరికి కూడా ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని అందించడానికి, అన్ని విధాలు మీ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీగా వైద్యం చేయడానికి ఐఎంఏ డాక్టర్లు నర్సరావుపేట ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అది గుంటూరు జిల్లాలో వైద్యం అనేది చాలా తక్కువ ఖరీదుతో జరుగుతుంది. ఎందుకంటే నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి 4-5 జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వైద్యానికి వస్తారు. ఎందుకు వస్తారో నేను ఆరాధిస్తే ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాం. ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా బెంగళూరులో 3 లక్షల అయ్యే వైద్యాన్ని ఇక్కడ 30,000 చేస్తాం. అందుకని హైదరాబాద్ సబర్బన్ కానీ, బెంగళూరు సబర్బన్, మరి విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్ అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వస్తారు. శ్రీశైలం అంటే 4-5 జిల్లాల నుంచి ఇక్కడ అందరూ వైద్యానికి వస్తుంటారు కాబట్టి తక్కువ ఖర్చుతోటి వైద్యం చేస్తాము. అదేవిధంగా మానవత్వంతో ప్రేమగా పలకరించడం ఒకటి. అందుకని ఎప్పుడు కూడా మనం డాక్టర్లు మార్చకూడదు. ఎప్పుడు ఒకే డాక్టర్కి వెళ్ళాలి. కిరాణా షాప్కి వెళ్ళినా ఒకే షాప్కి వెళ్ళాలి. డబ్బులున్నా లేకపోయినా కానీ వాళ్ళే అన్ని సదుపాయాలు కలగ చేస్తారు. ఎప్పుడు వచ్చే పేషెంట్లకి డబ్బులున్నా లేకపోయినా వైద్యం చేయాల్సిన బాధ్యత మాది. అదేవిధంగా జర్నలిస్టులు అందరూ కూడా మరి ప్రెస్ క్లబ్ అడిగారు. నేను గడిచిన 6 నెలలకే వాళ్ళకి పర్మిట్ ఇవ్వడం జరిగింది. పోయిన కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆర్యూబీ పక్కన 7 సెంట్లు ఉందన్నమాట. దాన్ని మీకు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాని అప్రూవల్కి మీరందరూ కూడా ప్రాసెస్ మొదలు పెట్టలేదు. ఇప్పుడు మేడం ప్రాసెస్ మొదలు పెట్టాము. ఉంది, ఫైల్ ఉంది. మేడం గారు అయితే దగ్గరుండి దాన్ని ఏర్పాటు చేస్తారు 100%. ఎందుకంటే మేడం గారు కూడా కలెక్టర్ అయినా కానీ ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి మళ్ళాగానే ప్రజల యొక్క గొప్పతనం తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు, మానవత్వం కూడా ఉన్న మనిషి కాబట్టి ఈ ప్రజలు ఏ విధంగా బతుకుతారు, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ జీవన వృత్తి ఏంటి అన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా రాత్రి భవన్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు. మాకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అయ్యా నీలాగా తిరిగే కలెక్టర్ గారు మీకు ఇచ్చాను, చక్కగా పనిచేయండి, తిరగెళ్తాను చెప్పడం జరిగింది. మేడం గారు ఎటువంటి వ్యక్తి అంటే మన వరదల్లో నాతో పాటు వచ్చారు పాపం. అదేవిధంగా ఎక్కడ మరి శానిటరీ వర్క్ అన్నింటిలో కూడా వాళ్ళు భాగస్వామ్యం అవ్వడం జరిగింది. కాబట్టి
మంచి మనసున్న మనిషి ఉన్నారు కాబట్టి అన్ని కార్యక్రమాలు చాలా సంతోషంగా ఎవరైనా కానీ సామాన్యమైన వ్యక్తులు కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సామాన్యమైన ఓటర్ కూడా నా దగ్గరికి ఏ విధంగా వస్తారు, కలెక్టర్ గారు కూడా అటువంటి మనిషి. అందువల్ల పల్నాడు జిల్లాలో మనకి చాలా సంతోషంగా ఎటువంటి కార్యక్రమాలైనా మనం అభివృద్ధి చేసుకోవచ్చు పల్నాడు జిల్లాని. అందుకని పల్నాడు జిల్లా ముఖద్వారాన్ని ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా తయారు చేయమని నేను కూడా మేడం గారిని అడిగాను. ఒక మున్సిపాలిటీలాగా ఇది ఉండకూడదు, జిల్లా హెడ్ క్వార్టర్లా దీన్ని తయారు చేయాలి. దానికి మన జర్నలిస్టులు కూడా సహకారం అందించాలి. మీరు కూడా క్వశ్చన్లు వేయాలి, కలెక్టర్ గారిని అడగాలి, ఎస్పీ గారిని అడగాలి, మమ్మల్ని అడగాలి, మినిస్టర్ గారిని అడగాలి. దీన్ని ఈ విధంగా ఉంచితే ఎట్లా, దీన్ని అభివృద్ధి చేసేది ఎలా, కనీసం గుంటూరు ఒంగోలు జిల్లాలాగా మనం దీన్ని అభివృద్ధి చేయాలి. ముఖద్వారంలో ఉన్నప్పుడు దీన్ని అభివృద్ధి కనపడాలి మనకి. ఆ విధంగా చేయడానికి మరి మేడం గారితో పాటు అనుసంధానం చేయాలి మనం అందరం కూడా. ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర చాలా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఎదగాలన్నా దిగాలన్నా, ఒక రాజకీయ నాయకుడు యొక్క గొప్పతనం బయటికి తెలియాలన్నా కానీ నిజమైన వార్తలు రాయాలి. అందుకని అక్షరమైన ఆయుధాన్ని మీరు చేపట్టి సమాజానికి మేలు చేస్తున్నారు. ఎక్కువ మంది జర్నలిస్టులు కూడా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి ఉన్నాయి. ఇవన్నీ కూడా నిత్య సత్యాలు, మీకు తెలియనివి కాదు. అంటే మీరు ఆర్థిక పరంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలి, అప్పుడే మీరు మంచి, మీ బ్రెయిన్ బాగా పనిచేస్తాయి, సమాజం కోసం మీరు కష్టపడి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా ఐఎంఏ ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ గారికి, సీనియర్ డాక్టర్లకి, మన సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా, మా ప్రసాద్ అన్న, రమేష్, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. మీరు నిజాన్నే రాయండి, నిజాన్ని ఎప్పుడు నిజంగానే పలకండి. అంతకంటే మేము ఎప్పుడు ఘోరం. మేము చేసే పని మా జర్నలిస్టులు పేపర్లు వేస్తారు, మీడియాలో వేస్తారు, ఎప్పుడు ఆలోచించను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నేను కూడా కోరేది ఒకటే, అరవింద్ బాబు పని చేస్తే ఆయన న్యూస్ రాయండి, పని చేయకపోతే ఆయన న్యూస్ రాయొద్దు. అదేవిధంగా మేము మా జర్నలిస్టులు అందరూ కూడా కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా నాకు దగ్గర అనుబంధం ఉన్న మనుషులు, మా తమ్ముళ్ళు అన్నలు అందరూ చాలా మంది ఉన్నారు. అత్యంత గౌరవాన్ని వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ మనం కలిసి ఉండాలి, మీలో మేము ఉండాలి, సమాజం బాగుండాలి. ఆ కర్తవ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మన జర్నలిస్ట్ సోదరులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మా సీనియర్ డాక్టర్లకి, మా రాజకీయ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఒకటి 100% చేసి పెడతాం, దాంట్లో డౌట్ లేదు. ఇళ్ల స్థలాలు ఇంతకుముందు కాస్త కృష్ణారెడ్డి గారు అన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. దానికి బౌండరీ వాళ్ళు కూడా కట్టాం. అప్పుడు దాంట్లో కూడా నేను ప్రధానమైన భూమిక పోషించాను. వాళ్ళకి ఇల్లు కట్టుకుని నేను చాలాసార్లు చెప్పి ఎవరు ముందుకు రావాలి, అది వాళ్ళ తప్పే, అమ్ముకోవాలి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ లో కూడా మేము కలెక్టర్ ఆధ్వర్యంలో 100% మీకు ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా అప్లికేషన్ పెట్టండి. అంటే మిగతా పౌరులతో సమానం కాకుండా మీ అందరూ కూడా సపరేట్ గా ఒక సైట్ చూసి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నేను, కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు నలుగురు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా సామాన్యమైన ఓటర్కి దగ్గరలో ఉండే మనుషులు. మరి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అంతే, ఎంపీ గారు అంతే, కలెక్టర్ అంతే, నేను అంతే. అందుకని ఎటువంటి భేషజాలు లేవు. మీరు ఏ కార్యక్రమాన్నైనా మీరు మమ్మల్ని నిలబెట్టి అడిగి చేయించుకునే హక్కు మీకుందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. సరావుపేటలో ఐఎంఏ వాళ్ళకి కంగ్రాచులేషన్స్, అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో మన మీడియా, ప్రింట్ మీడియా ముఖ్యంగా వాళ్ళకి ఈ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న ఫైనాన్షియల్ భారాన్ని తగ్గించుకోవడానికి ఇది చాలా పనిగా వస్తుంది. ఇంతకుముందు కూడా నేను ఈ గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు చూశాను. అంటే మీడియా వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళు కాల్ చేసేవారు. అప్పుడు డిస్క్రిషనరీ బేసిస్లో ఏ డాక్టర్కి ఎలా ఇష్టం ఉంటే 30%, 10%, 20% అలా చేసేవారు. కానీ ఇప్పుడు మీ యూనియన్ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల, ఐఎంఏ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఇది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. అంటే ఎవరి దగ్గర కార్డు ఉంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికి 30% ఇవ్వాలి, ఓపీ అయితే ఫ్రీగా ఇవ్వాలి, ఐపీఎల్ ఇవ్వాలి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి మీరు పదే ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది చూసుకొని నేను పిడుగురాల, వినుకొండ, సత్తెనపల్లి అన్ని ఐఎంఏ యూనిట్స్ కి చెప్తాను. మీ జర్నలిస్ట్ కూడా ఎక్కడైనా ఉన్నారు, ఎందుకంటే నేను జిల్లా మొత్తం చూసుకోవాలి. కాబట్టి అందరికి ఇదే రకంగా బెనిఫిట్స్ ఇస్తే ఈజీ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది, ఈజీగా మీరు చూసుకోవచ్చు. ఇంకా అందరూ చాలా మంచి పాయింట్ ఒకటి చెప్పారు, ప్రివెంటివ్ హెల్త్ కేర్. అంటే మీరు ఎప్పుడు అలా డిజీజ్ వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులకి లేదా మీ తల్లిదండ్రులకి అప్పుడు మాత్రమే వెళ్ళాలి కంటే ప్రతి 3 నెలలకి మీ టెస్ట్
దానికి కూడా వాళ్ళు డిస్కౌంట్ చెప్తున్నారు కాబట్టి మీ బ్లడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి. దాంతో మీకు ముందుగానే తెలుస్తుంది. ఇప్పుడు అన్ని డిజీజెస్ సైలెంట్ డిజీజెస్ గా ఉన్నాయి. మీరు మీడియా కాబట్టి యూ మస్ట్ బి సీయింగ్ ఈ తక్కువ వయసులోనే చనిపోతున్నారు. తక్కువ వయసులోనే తెలియకుండా అంటే ఏముంది బాడీ లోపల ఎవరికి తెలియలేదు. మీరు ఏం తింటున్నారు, ఆ ఫుడ్ లో ఏముంది, ఏం వాటర్ తాగుతున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, అది మనకి తెలియలేదు. కాబట్టి తప్పకుండా మీరు టెస్టింగ్ చేయించుకోవాలి. ఎవ్రీ 3 months కి మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఏం మీ ప్రొఫైల్ ఉంది దాన్ని బట్టి ఆ చార్ట్ కూడా మెయింటైన్ చేసుకోండి. అది మీకు ప్రివెంటివ్ హెల్త్ కేర్ గా చాలా పనికి వస్తుంది. ఇంకా ఇప్పుడే మీ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా హెల్త్ కార్డ్స్ వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే ఉన్నాయి. అక్రెడిషన్ నిన్న కూడా చెప్పాము, అది చాలా పాజిటివ్ గా గవర్నమెంట్ తీసుకుంటుంది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అవన్నిటి గురించి నేను కూడా ఒకసారి గవర్నమెంట్ తో మాట్లాడి ఏమేమి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నా వైపు నుంచి కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. తప్పకుండా వెంటనే యాక్షన్ తీసుకుంటాము. నాకు మీడియా అంటే చాలా దగ్గర, చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నేను ఈరోజు తెలుగు చదవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు మీడియా వల్ల. పిల్లలు అందరూ బుక్స్ చదివి నేర్చుకుంటారు, నేను పేపర్ చదివి నేర్చుకున్నాను. బయట నుంచి వచ్చాను, వేరే రాష్ట్రం నుంచి, హర్యానా నాది. ఇక్కడ వచ్చి తెలుగు చక్కగా ఇప్పుడు చదవగలుగుతున్నాను. బికాస్ ప్రతిరోజు డైలీ నేను న్యూస్ పేపర్స్ చదువుతున్నాను. మీరు రాసి ప్రతి ఒక్క అడ్వాన్స్ ఆర్టికల్ ని నేను డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసుకుని దాని మీద యాక్షన్ అయ్యేటట్టుగా చూస్తున్నాను. మీరు ఏదో ఒక రాశారు అంటే ఒకటి నేను మీకు కాంప్లిమెంట్ చేయాలి, అభినందన చేయాలి. ఎక్కడ కూడా ఈ గత 2 నెలల్లో మీరు రాసిన అడ్వాన్స్ ఆర్టికల్ కరెక్ట్ కాదు, ఫేక్ గా ఉంది, ఎక్కడ కూడా నాకు ఫీడ్బ్యాక్ రాలేదు. మీరు రాసింది ప్రతిసారి కరెక్టే, దాని మీద డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది. సో మీడియా చాలా జెన్యున్ గా రాసుకుంటుంది, మంచిగా గైడ్ చేస్తుంది. అంటే నెగటివ్ గా అది ఎవరు తీసుకోవట్లేదు. మీ వర్క్ అది గైడ్ చేయాలి. ఎక్కడైనా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, తప్పుగా చేస్తే కరెక్ట్ గా ఏం జరగకపోతే చెప్పాలి. నేను కూడా పర్సనల్ గా అవైలబుల్ ఉంటాను. ఈ జిల్లా ఇంకా అభివృద్ధి చేయడానికి మీరు చాలా ముందు కంటే చాలా కాలం నుంచి మీరు చూస్తూనే ఉంటారు అన్ని డిపార్ట్మెంట్స్. సో ఇంకా ఏం డెవలప్మెంట్ చేసుకోవచ్చు మీరు చెప్తే తప్పకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఇంకా ఈ స్థలాల గురించి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్పారు, సెపరేట్ ఒక లొకేషన్ ఇచ్చి తప్పకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ప్రెస్ క్లబ్ ఆల్సో ఆల్రెడీ ఫైల్ కలెక్టరేట్ లో ఉంది కాబట్టి వీ హ్యావ్ నో అబ్జెక్షన్ అట్ ఆల్. వెంటనే మంచి సైట్ ఇక్కడ అబ్జెక్షనబుల్ కాకుండా మీకు తర్వాత ప్రాబ్లం రాకుండా సైట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అది కార్యరూపం ఇవాళ వచ్చింది, సంతోషం. రెండో విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారు కావచ్చు, మన కృష్ణకాంత్ గారు కావచ్చు, ప్రకాష్ గారు కావచ్చు, మన శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, మన ఎదురు ఉన్నటువంటి మోహన్ శేష్ గారు కానీ, కట్టా రమేష్ గారు కానీ, ఇక్కడ లేనటువంటి గోపిరెడ్డి గారు కానీ, మన అదేవిధంగా కాసాని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వివేకానంద హాస్పిటల్ కానీ, టోటల్గా నర్సరావుపేటలో ఉన్న డాక్టర్స్ ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి, సార్ వాళ్ళు మా కుటుంబ సభ్యులు అంటే అర్థం ఏంటంటే మా జర్నలిస్ట్ అండి కాస్త ఇబ్బందులుగా ఉండి మీ హాస్పిటల్లో చేరారంటే వాళ్ళు గత చాలా కాలం నుంచి కూడా కోఆపరేట్ చేస్తూనే వస్తున్నారు. అందుకే వాళ్ళకి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియపరుస్తున్నాం. రెండోది మా వాళ్ళందరూ చెప్పినట్టు మీ దగ్గరికి రాకుండా మేము మీ దగ్గర రాకుండా ఉండేటట్టుగానే ఆ దేవుడు మమ్మల్ని చూడాలని కూడా కోరుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ గారు ఉన్నారు. ఒకసారి మన ఐవి సుబ్బర్ గారి కూడా ఇందాక చెప్పాను, మార్కాపురం ఏరియా నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చాడు వాళ్ళ హాస్పిటల్కి. ఇలా సంగతి సార్ ఫోన్ చేసి చెప్తే నిజంగా ఆయన నాకు తెలియదు, కాకపోతే ఏరియాలో పనిచేస్తాం, స్టేట్ వైడ్గా ఉంటాం కాబట్టి దాన్ని పట్టుకొని మనకి ఏదైనా అవసరం వస్తే నెల్లూరు అక్కడ మన వాళ్ళకి ఫోన్ చేసినట్టుగానే వాళ్ళు చేస్తే అట్లనే ఆయన కన్సల్ట్ చేశారు. అంటే ఈ విధంగా అందరూ కన్సల్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి కార్డు ఇచ్చారు కదా అని చెప్పి తోటి జర్నలిస్టు మిత్రులందరికీ చెప్తున్నా, ఇది ఒక సీనియారిటీ మీరు చెప్తున్నా, వెళ్ళిన హాస్పిటల్ దగ్గర మనం సమన్వయ పాత్రాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కారణం ఏంటి అంటే అరవింద్ బాబు గారు మనకి బాగా తెలుసున్నా లేకపోతే ఇంకొక ఆయన తెలుసున్నా మనం పోగానే లోపలికి పోతే అక్కడ కూర్చున్నట్టు వాళ్ళకి కోపాలు ఎక్కువ వస్తుంది, అక్కడ ఒక టెన్షన్ క్రియేట్ కూడా అవుతుంది. అట్లా అయిన సంఘటనలు కూడా చూసాం. అందుకని మనం సమన్వయం పాటించాలి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్తారు, ఒక 5 నిమిషాలు కూర్చోండి, 10 నిమిషాలు కూర్చోండి.
ఆ 10 నిమిషాల లోపలనే మనకు సహనం లేకుండా ఏ ప్రెసిడెంట్కో సెక్రటరీకో ఈయనకో ఫోన్ కొట్టి హంగామా దయచేసి చేయవద్దు. ఇవన్నీ గతంలో వీళ్ళకి ఫ్రీ క్యాంపులు పెట్టినప్పుడు మనం అన్న అబ్జర్వ్ చేసి ఉన్నాం. ఒక ఆయన ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే ఆధార్ కార్డు లేకపోతే మీరు చేయించుకోరా అంటారు. రెండవ విషయం ఏంటంటే మగతో లేని మహారాజులు అంటే ఎవరే అంటే జర్నలిస్టులు. మనకి ఎక్కువగా ఐవి సుబ్బారావు గారు ఉన్నారు కాబట్టి స్టేట్ లీడర్ ఆయన కూడా చెప్తున్నాం, మనకి ఎక్కువ ఈగో ఫీలింగ్ ఉంటుంది. మనం వెళ్ళగానే అన్ని మనకి రాజ మర్యాదలు జరగాలి, వాటిల్లో నుంచి కూడా కొంచెం మనం బయటికి రావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు అసలు ఎవరో మనకు ఉన్నాయి కాబట్టి మనం వెళ్తాం. బాగా డబ్బులు ఉన్నాయని ఎస్పీ దగ్గరికి పోతాడు, డబ్బులు లేనైనా కానిస్టేబుల్ ఎస్ఐలో చూసుకుంటాడు. ఏదైనా అంతే జరుగుతుంది. కానీ అందరూ సమన్వయం అనేది పాటించాలి. రెండోది ఈ వేదిక ద్వారా కలెక్టర్ గారికి మా నర్సరావుపేట ప్రెస్ క్లబ్ కావచ్చు, మా ఆల్ యూనియన్స్ కావచ్చు, మేడం గారు మీకు స్పెషల్ రిక్వెస్ట్, ఇవాళ మేము ఇది పెట్టుకున్నది ఒక ఐఎంఏ బిల్డింగ్ లో పెట్టుకున్నాం మీటింగ్. మొన్న వనభోజనాలు ఆ రెడ్డి కాలేజ్ క్యాంపస్ లో పెట్టుకున్నాం. మాకు ఇంతవరకు ఇక నేను కూడా బహుశా ఇంకో సంవత్సరం రిటైర్ కావచ్చు, మేము రిటైర్ అయిపోయే సరే మాకు నర్సరావుపేటకి ఒక ప్రెస్ క్లబ్ స్థలం కేటాయిస్తే, ఎందుకంటే మీతోటి మీరు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎక్కడ మన గుంటూరు ఉమ్మడి జిల్లా గుంటూరుకి మీతో కూడా మేము కలిసి పనిచేసాం. ఇప్పుడు కూడా మేము పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఇస్తున్నా వస్తుంది అంటారు. కాబట్టి స్పెషల్ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే అండ్ కలెక్టర్ గారికి మీ ఇద్దరికేనండి మేము రిక్వెస్ట్ చేస్తుంది. మాకు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ ఇస్తే ఇక ఎప్పుడైనా ఇట్లాంటి క్యాంపులు కానీ బెడ్ క్యాంపులు కానీ మా ప్రెస్ క్లబ్ లో పెట్టుకుంటాం. దానికి అందరూ సహకరిస్తారు. స్టేజ్ మీద ఉన్నటువంటి మా గుప్తా గారు లాంటి వాళ్ళు కానీ, ఆ గట్టు సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ, ఇక్కడ పిక్చర్స్ చాలా మంది ఉన్నారు, అందరూ సహకరిస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొకసారి ఐఎంఏ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియపరుస్తాను.